దానికోసం మామూలుగా వచ్చారు. సార్ నీకు తెలిసినోళ్ళు చెప్పుకుంటా వెళ్ళమన్నారు. ఇట్లా నేను చెప్పుకుంటా వెళ్ళిన దాదాపు ఇక్కడ నేనొచ్చి 2 ఇయర్స్ అయింది. ఈ 2 ఇయర్స్‌లో నేను 1,30,000 తీసుకొని కంపెనీ ఇచ్చిన కార్‌లో డ్రైవర్‌ని పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పింది. ఇంకోటి నెక్స్ట్ అట్లా నేనొచ్చినప్పుడు మన యూత్ ఐకాన్ సార్ చందు సార్. నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీనండి. దాదాపు నా కింద సాఫ్ట్‌వేర్స్ దాదాపు రూ. 1,00,000 ఇన్‌కమ్ ఇచ్చేవాళ్ళు కూడా నా కిందున్నారు. అయినా నేను మొత్తం రిజైన్ చేసి నేనొచ్చి సిస్టమ్‌లోకొచ్చి 5 ఇయర్స్ అయింది. ఇప్పుడు యావరేజ్‌గా 5,00,000 పైన ఇన్‌కమ్ తీసుకుంటున్నాను. 5.5 లాక్స్ ఇన్‌కమ్ తీసుకున్నా అని చెప్పారు. అప్పుడు డిసైడ్ అయ్యాను సార్ నేను. అంటే నేనే అప్పుడు దాకా ఎంఎస్సీ చేశాను, బీఈడీ చేశాను. మామూలుగా చిలగే నేను ఆల్రెడీ చదువుకొని దీంట్లో చేసేదాన్ని అనుకున్న పర్సన్‌ని. బట్ ఈ సిస్టమ్‌లో చదువుతో సంబంధం లేదు. ఏజ్‌తో సంబంధం లేదు. ఈ సిస్టమ్‌లో అసలు చదువుకున్నోళ్ళు సంపాదిస్తున్నారు. బాగా చదువుకున్నోళ్ళు సంపాదిస్తున్నారు. నాకంటే వండర్‌ఫుల్ చదువుకున్న పర్సన్స్ కూడా దీంట్లో ఉన్నారు. గవర్నమెంట్ సెక్టార్‌లో పనిచేసే వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. మనం వర్క్ చేసుకోవచ్చు అని డిసైడ్ అయ్యాను సార్. డిసైడ్ అయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మంత్ వచ్చేలకే చాలు నాకు రూ. 254 వచ్చినాయి. సెకండ్ మంత్ 320 వచ్చింది. రూ. 254 తీసుకున్నా ఫస్ట్ మంత్. ఆల్రెడీ 60,000 డ్రా చేసే పర్సన్‌ని రూ. 254 తీసుకుంటే చాలా బాధ అనిపించింది ఫస్ట్. నేను రమణ గారికి ఫోన్ చేశాను. సార్ ఇదిగోండి నేను వర్క్ చేశాను. నాకొచ్చేలకి ఓన్లీ ఇంతే వచ్చింది చెక్కు అని చేసి సార్ చెప్పిందేంటంటే, సార్ వెస్టేజ్‌లో ఫస్ట్ వచ్చేలకే ఇన్‌కమ్ తక్కువగా ఉంటది. మీరు ఇన్‌కమ్ కోసం చూడొద్దు. ఒక 6 మంత్స్ ఇన్‌కమ్ కోసం చూడొద్దు. డబ్బుల కోసం చూడొద్దు. మీరు వర్క్ చేసుకుంటా ఎళ్ళండి. మీరు వర్క్ చేసుకుంటా వెళ్తే ఆటోమేటిక్‌గా ఇన్‌కమ్ వస్తది అని చెప్పారు సార్. వర్క్ స్టార్ట్ చేసాం. వర్క్ స్టార్ట్ చేసి నాకు తెలిసిన ఫ్రెండ్స్‌ని మొత్తం నేను చెప్పుకున్న సార్‌ని ఇన్వైట్ చేసుకున్నాను. సార్‌ని పిలిపించుకున్నాను రమణ సార్‌ని. రమణ సార్‌ని తీసి దాదాపు ఒక 25 మెంబర్స్‌కి చెప్పాను సార్. 25 మందికి సార్ బందర్ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు సార్. మచిలీపట్నం నుంచి వచ్చారు. వచ్చేసి నంబర్ ఆఫ్ పర్సన్స్‌కి ఒక 25 మందిని ప్లాన్ చేసి మొత్తం వన్ బై వన్, 1 to 1 చేసుకుంటా ఎళ్ళాను సార్. 25 మందికి చేస్తే సార్ దాంట్లో వచ్చింది నాకొచ్చేలకే ఓన్లీ ఐదుగురొచ్చారు సార్. ఐదుగురొచ్చారు. మళ్ళీ వాళ్ళు ఒక్కొక్కళ్ళు నా ఫ్రెండ్స్ కావటం గాని, కొలీగ్స్ కావటం గాని, లేపోతే రిలేషన్ ఎటువంటియంటే, "అరేయ్! నీకేం పని ఆల్రెడీ టీచర్‌గా వర్క్ చేస్తున్నావు గదా! ఏసీ గదిలో ఆల్రెడీ ఫ్యాన్ కింద నువ్వు క్లాసులు చెప్పుకున్నావు. ఏంది నీకు ఇది ఎందుకు పిచ్చా నీకు?" అది ఇది అన్నారండి. చాలా నెగెటివ్స్. ఎన్ని నెగెటివ్స్ వచ్చినాయంటే అన్ని నెగెటివ్స్. అది బయటే కాదండి మా ఇంట్లో గూడా. నేను మంచి చెక్కు తీసుకున్నాక ఆటోమేటిక్‌గా మా మిసెస్సే నమ్మలేదు. ఫస్ట్‌లో నెగెటివ్స్ వస్తాయని చెప్పడం కోసం సార్. అందరికి నెగెటివ్స్ వస్తాయి. ఎన్ని నెగెటివ్స్ వచ్చినాయంటే, చాలా రోజులు మా మిసెస్ నేను చాలా రోజులు మాట్లాడుకోలేదు. అదే విధంగా మా మామగారైతే అసలు మామూలుగా వచ్చేలకి ఇప్పుడు కూడా నమ్మరు. అటువంటి నెగెటివ్స్ వస్తాయి సార్. బట్ ఆ నెగెటివ్స్‌ని నేను పక్కన పెట్టాను సార్. నేను నా లైఫ్ అనేది కంపల్సరీగా మార్చుకోవాలి. నేను మంచి చెక్ తీసుకోవాలి. దీంట్లో ఇన్‌కమ్ ఉంది. దాన్ని ఎట్లైనా తీసుకోవాలనే ఉద్దేశంతో నెగెటివ్స్‌ని మొత్తం పక్కన పెట్టేసి, పాజిటివ్‌గా ఎవరున్నారో ఐదుగురొచ్చారండి. ఐదుగురితో వర్క్ చేసుకుంటూ నెగెటివ్స్‌ని పక్కన పెట్టేసి, సార్ మీరు కూడా కంపల్సరీగా స్టార్టింగ్‌లో 100% ప్రతి ఒక్క పర్సన్‌కి మనం చేసే వెస్టేజ్ బిజినెస్‌తో పాజిటివ్స్ కంటే నెగెటివ్సే ఎక్కువొస్తాయండి. పాజిటివ్స్ కంటే నెగెటివ్స్ ఎక్కువొస్తాయి. ఆ నెగెటివ్స్‌ని తట్టుకొని మీరు నిలబడగలిగితే ఫస్ట్ మీరు నిలబడండి. తర్వాత టీమ్. మీరు నిలబడగలిగితే 100% సక్సెస్ అనేది వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే సార్. ఫస్ట్ నంబర్ ఆఫ్ నెగెటివ్స్ వచ్చినియి. కొన్ని సందర్భంలో ఆటోమేటిక్‌గా నేను ఎట్లా డిసైడ్ అయ్యానంటే, మరి దీంట్లో చేస్తున్నాం అన్ని నెగెటివ్స్ వస్తున్నాయి. మరి చెక్ లేదు ఆటోమేటిక్‌గా నెగెటివ్స్. బట్ దీంట్లో వస్తే ఇన్‌కమ్ వస్తదా? వెస్టేజ్ కంపెనీలో చేస్తే వెస్టేజ్ కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయా? రావా? వస్తాయా? రావా? నేను గెట్ ఆన్ అవుతానా? లేదని చాలా, చాలా, చాలా నా మనసులో ఆల్రెడీ కొన్ని సందర్భాల్లో అసలు మానేద్దాం అనే సిట్యుయేషన్ కూడా ఎళ్ళిపోయాను. ఫస్ట్ స్టార్టింగ్‌లో మన మైండే నిలకడగా ఉంది సార్. 100% ఎందుకంటే మనం బయటికెళ్ళినప్పుడు నెగెటివ్స్ వస్తాయి. ఆటోమేటిక్‌గా మనకొచ్చేలకే గ్రోత్ కనిపించదు. ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇన్‌కమ్ ఉండదు. దానివల్ల ఆటోమేటిక్‌గా మనకి చాలా నెగెటివ్స్ అంటే నంబర్ ఆఫ్ నెగెటివ్స్ వస్తాయి. ఆ నెగెటివ్స్‌ని తట్టుకొని ఎవరు నిలబడతారో 100% వెస్టేజ్ కంపెనీలో అతనే కోటీసుడు. 100% సక్సెస్ కూడా తొందరగా తక్కువ టైంలోనే సక్సెస్ వస్తది. మీరెవరు ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు. ఫస్ట్ స్టార్టింగ్‌లో అందరికి నెగెటివ్స్ వస్తాయి. ఆ నెగెటివ్స్‌ని మీరు తట్టుకొని మీరు నిలబడండి. ఆటోమేటిక్‌గా మీ టీమ్ అది 100% బిల్డ్ అవుతుంది. ఆ నెగెటివ్స్‌ని చాలా మంది నెగెటివ్స్
ఎక్కడికి వెళ్ళిన నెగెటివ్స్. చాలా మంది ఏందంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడేవారు. వీడు పిచ్చి పిచ్చిగా ఎందుకు ఆల్రెడీ స్కూల్‌లో వచ్చాక 40, 50 వేలు వస్తున్నాయి. ఇంకా ఎందుకు ఇక్కడ రోడ్లెంబడి పడి తిరుగుతున్నాడు. ఇటువంటి నెగెటివ్స్ చాలా వచ్చినాయి సార్. అయినా కూడా కంపల్సరీగా చిలక నా లైఫ్ మార్చుకోవాలి. ఆల్రెడీ 14 సంవత్సరాలు చేసి మళ్ళీ జీరోకొచ్చేసాను. బట్ ఇటువంటి లైఫ్ ఉండకూడదు మళ్ళీ. నే నేను నేనున్నప్పుడు నా ఫ్యామిలీని గొప్పగా తీసుకోవడం కాదు. నేను లేనప్పుడు కూడా నా ఫ్యామిలీ ఒక గొప్ప వండర్‌ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను సార్. బట్ అట్లా ఫస్ట్ మంత్ వచ్చేలకే రూ. 254 వచ్చినియి. వర్క్ చేసుకుంటూ వస్తే సెకండ్ వచ్చేలకి రూ. 360 అట్లా వచ్చినియి సార్. బట్ నాకేందంటే దాని మీద సరిగ్గా అవగాహన లేక, తర్వాత నేనెప్పుడు ఖమ్మం బూట్ క్యాంప్ జరిగింది సార్. నేను జాయిన్ అయిన తర్వాత ఒక 2 మంత్స్‌లోనే ఖమ్మం బూట్ క్యాంప్ వచ్చింది. ఖమ్మం బూట్ క్యాంప్‌కెళ్ళాను. అక్కడ నా మైండ్ సెట్ పర్ఫెక్ట్‌గా మారిపోయింది సార్. ఎంత మార్చుకున్నానంటే నా మైండ్ సెట్‌ని అక్కడున్న బుల్లెట్ రామ్ గాని, శరత్ గాని, శ్రీకాంత్ గాని వండర్‌ఫుల్ టీచర్స్. ఫస్ట్‌లో నాకసలు ఎవరు తెలవదు. అఫీషియల్‌గా కనిపించారు. బట్ విజయరాజ్ చెప్పిన స్పీచ్ గాని వండర్‌ఫుల్‌గా నా మైండ్ సెట్ మార్చుకున్నాను.